మనం ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ రివ్యూ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు సీ ద మూవీ రివ్యూ. ఇప్పుడు వచ్చేసి ఆంధ్ర కింగ్ తాలూకా. ఇందులో ఫస్ట్ క్యారెక్టర్స్ చూద్దాం. క్యారెక్టర్స్ వచ్చేసి హీరో ఉపేంద్ర ఉంటాడు. ఉపేంద్ర వచ్చేసి మెయిన్ ఇక్కడ మూవీలో హీరో అన్నట్టు. హీరో క్యారెక్టర్ అంటే హీరో యాక్టర్ క్యారెక్టర్. అయితే ఇక్కడ మెయిన్ హీరో వచ్చేసి రామ్ వచ్చేసి ఉపేంద్ర ఫ్యాన్ లాగా ఉంటుంది. థియేటర్ దగ్గర ఫ్లెక్స్ కట్టడం, ఇట్లా ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పి అలా క్యారెక్టర్ ఉంటుంది. ఊళ్ళో ఆంధ్ర కింగ్ తాలూకా ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పి ప్రెసిడెంట్ అని చెప్పి. ఇక్కడ అతను వచ్చేసి ఫైనల్ ఇయర్ స్టూడెంట్, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ చూపిస్తారు, కాలేజ్ స్టూడెంట్ లాగా. అక్కడనే హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరోయిన్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ అని చెప్పి. ఇక్కడ వీళ్ళ స్టోరీ స్టార్ట్ అవుతుంది. భాగ్యశ్రీ హీరోయిన్. ఫస్ట్ హాఫ్లో ఒక సాంగ్ ఉంటుంది, సాంగ్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో కాలేజ్ ఒక సాంగ్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో వచ్చేసి చిన్ని గుండెలో సాంగ్, ఆ సాంగ్ కూడా బాగుంటుంది. టోటల్ వచ్చేసి 2 సాంగ్స్ బాగుంటాయి. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, చిన్నప్పటి నుంచి హీరో వచ్చేసి ఇంకా తనకు డైహార్డ్ ఫ్యాన్ అయి ఉంటాడు ఉపేంద్రకి. ఇంకా తన ఇన్స్పిరేషన్ తోటి తను ఎడ్యుకేషన్ అంతా తనకు మోటివేషన్ అలా ఉంటుంది. అట్లా అని చెప్పి తను ఫ్యాన్గా అవుతాడు. అయితే ఇంకా హీరోయిన్ లవ్ చేస్తారు కదా. సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఫాదర్ ఒప్పుకోకపోవడం, అక్కడ వచ్చేసి తనుగా ఎలాగైనా సరే తన ఊళ్ళో థియేటర్ కడతా అని చెప్పి ఇంకా ఛాలెంజ్ చేస్తాడు. ఆ ఛాలెంజ్ సెకండ్ హాఫ్లో తను ఎలా కట్టాడు ఏంటి థియేటర్, దాని గురించి ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్లో మెయిన్ ఉపేంద్రకి ఎలా పరిచయం, ఉపేంద్రకి తన గురించి ఎలా తెలుస్తుంది ఏంటి, అది స్టార్టింగ్లో తన మూవీకి కొంచెం అమౌంట్ కావాల్సి వస్తే తను వచ్చేసి తన అమౌంట్ పంపేయడం, అక్కడ నుంచి స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా క్లైమాక్స్లో ఉపేంద్ర హీరో గురించి తెలుసుకోవడం, అంత స్టోరీ అంతలా రన్ అవుతుంది. క్లైమాక్స్లో ఎలా కలిసాడు ఏంటి ఉపేంద్ర, ఆ తర్వాత తన 100 మూవీ ఏమైంది ఏంటి, ఉపేంద్ర రామ్ థియేటర్ ఎప్పుడు ఎలా కట్టాడు ఏంటి, వాళ్ళ ఊరికి కూడా సమస్యలు చాలా ఉంటాయి. ఊళ్ళో కరెంట్ ఉండదు, లంక అని చెప్పి పవర్ సప్లై ఎలా తెచ్చాడు ఏంటి, మనీ ఎలా సంపాదించాడు 3 crores అని చెప్పి. టోటల్ మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంటుంది. తన ఊరిని డెవలప్ చేయడం అలా ఉంటుంది. అలా లవ్ స్టోరీ కూడా పర్లేదు, లవ్ స్టోరీ బాగానే ఉంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగానే ఉంటుంది. 2 సాంగ్స్ పర్లేదు. టోటల్ మూవీకి రేటింగ్స్ వచ్చేసి 3.5 out of 5 ఇవ్వచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూ.